నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్ చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ నుంచి పవన్ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నుంచి ప్రచారం చేసే ముఖ్యులు పైన చర్చ మొదలైంది. ఎన్డీఏ కూటమిగా 3 పార్టీల నుంచి పలువురు ప్రచారంలోకి దిగనున్నారు. వైసీపీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఇదే సమయంలో సినీ నటుడు అలీ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో ఎన్నికల ప్రచార వేడి క్రమేణా పెరుగుతోంది. సీఎం జగన్ కడప జిల్లా నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరు నుంచి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి. టీడీపీ నుంచి చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ప్రచారం చేయనున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, పురంధేశ్వరి ప్రచారంలో పాల్గొంటారు. వైసీపీ నుంచి మాత్రం జగన్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్గా కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు వైసీపీ కోసం ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారుతోంది. వైసీపీ నుంచి ప్రస్తుతం రోజా నగర్ నుంచి, నందమూరి బాలయ్య హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సినీ నటుడు అలీ వైసీపీ ప్రభుత్వంలో సలహాదారు పోస్టు దక్కించుకున్నారు. వైసీపీ నిర్వహించిన సామాజిక న్యాయ యాత్రలో పాల్గొని జగన్ నిర్ణయాలపై అనుకూల ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో ఎన్నికల్లో అలీకి సీటు ఖాయమని ప్రచారం సాగింది. తనకు పోటీ చేసే అవకాశం దక్కుతుందని, తనకు త్వరలోనే సమాచారం వస్తుందని అలీ స్వయంగా తన పోటీ ఆశతో కనిపించారు. కానీ అలీకి సీటు దక్కలేదు. దీంతో ఇప్పుడు అలీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సీటు రాని కారణంగానే వైసీపీ ఎన్నికల ప్రచారంలో అలీ పాల్గొనటం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక దశలో అలీకి నంద్యాల ఎంపీ లేదా మరో చోటు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది. అలీకి సీటు దక్కకపోవడంతో కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. దీంతో వైసీపీ కోసం పనిచేసిన అలీకి సీటు ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైనార్టీ వర్గాలకు వైసీపీ 7 స్థానాలు కేటాయించింది. అలీకి భవిష్యత్ పదవిపై జగన్ నుంచి హామీ ఉందనేది మరో వాదన. దీంతో ఇప్పుడు అలీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది.